వెల్కమ్ బ్యాక్. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ రమానందన వీసాల దందా ప్రకంపనలు సృష్టిస్తోంది. నందన దంపతులు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే తమపై కేసుల వెనక కుట్ర ఉందంటూ ఆమె చెప్పుకొస్తోంది. నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంది రమానందన. తన భర్త మధుకర్ పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని కొన్నేళ్లుగా ఎంటర్టైన్ చేస్తోంది. ఆమె పేరు ఇప్పుడు ఓ వీసా స్కామ్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. యూకేకు వీసాలు ఇప్పిస్తామంటూ తమ దగ్గర లక్షల రూపాయలను నందన దంపతులు వసూలు చేశారని, ఆ తర్వాత ముఖం చాటేశారని కొందరు మీడియా ముందుకొచ్చి వాపోతున్నారు. యూకేలో దాదాపు 6-7 కన్సల్టెన్సీ కంపెనీలను నిర్వహిస్తూ తమను తప్పుదోవ పట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు. మధుకర్ చెప్పిన అకౌంట్లలో లక్షల రూపాయలను వేశామని, అయితే వారు తప్పుడు పత్రాలను చూపించి తమను మోసం చేశారని, తీరా నిలదీస్తే తమ నంబర్లను బ్లాక్ చేసి తప్పించుకుని తిరుగుతున్నారని వారంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ అనే యువకుడు లండన్లో చదువుకుంటున్న సమయంలో గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్ తో పరిచయమైంది. శివక్రాంతి కుమార్ తన వీసా రెన్యువల్ కోసం, అలాగే తన భార్యకు యూకేలో ఉద్యోగం, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పించాలంటూ మధుకర్ ను సంప్రదించాడు. ఇదే అదునుగా భావించిన మధుకర్ పెద్ద స్కెచ్చే వేశాడు. గుంటూరులోని తమ డెస్టినీ కన్సల్టెన్సీ ఆఫీస్లో ఉన్న తన తండ్రి మోహన్ రావుకు 15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించాడు. నమ్మిన బాధితుడు 2023లో 2 విడతలుగా భారీ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. డబ్బులు తీసుకున్న 2 నెలల తర్వాత మధుకర్ అగాడ్ సొల్యూషన్స్ అనే సంస్థ పేరుతో ఒక COS లేఖను బాధితుడికి పంపాడు. అయితే ఆ లేఖపై అనుమానం వచ్చిన శివక్రాంతి కుమార్ నేరుగా కంపెనీ యజమాని ఫైజల్ ను ఆరా తీశాడు. దాంతో ఒక్కసారిగా బాధితుడి మైండ్ బ్లాంక్ అయింది. అది పక్కా నకిలీ సర్టిఫికెట్ అని తేలిపోయింది. తాను ఘోరంగా మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా నిందితులు కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా 13 లక్షలు నొక్కేసి మొహం చాటేశారు. బాధితుడి ఫిర్యాదుతో గతేడాది నవంబర్లోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా జాగర్లమూడి మధుకర్, A2 గా రమానందన, A3 గా మధుకర్ తండ్రి మోహన్ రావుపై FIR నమోదు చేశారు. దాంతో నిందితులు తమపై ఉన్న కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారికి పిటిషన్పై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. నందూస్ వరల్డ్ దంపతుల బాధితులు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని, గుజరాత్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లోనూ వీరు తమ కన్సల్టెన్సీ నెట్వర్క్ ద్వారా అమాయకులను బురిడీ కొట్టించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక్కొక్కరి నుంచి దాదాపు 20 లక్షల చొప్పున వసూలు చేసి ముంచేసినట్లు తెలుస్తోంది. ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్ని కలిసి అక్కడ అమౌంట్ బిల్ పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్కి కానీ ఎటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతని విషయాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం దానికి తెలిసి ఇంకా సమయం అయినా అయ్యే కొద్దీ ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మన దగ్గర రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో యూట్యూబర్ రమానందన తన ఛానల్ ద్వారా స్పందించారు. తమ కుటుంబంపై వ్యక్తిగత కక్షతో కొందరు నెగటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన పేరు మీద గాని, తన భర్త పేరు మీద గాని ఎలాంటి కంపెనీలు లేవన్నారు. తమ పేర్లు చెప్పుకుని కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని ఆవిడ చెప్పారు. సోషల్ మీడియా వచ్చాక ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో అకౌంట్ ఓపెన్ చేసి తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం, దాన్ని జనం చూస్తూ సూపర్ మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడంతో వారు స్టార్స్ గా మారుతున్నారు. వారి పాపులారిటీ చూసి సినీ ఇండస్ట్రీ వాళ్లు
తమ సినిమాలను ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటున్నారు. అలా ఇన్ఫ్లుయెన్సర్లు ఏది ప్రమోట్ చేస్తే అది ఫాలోవర్లు గుడ్డిగా నమ్మేసి మోసపోతున్నారని, ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.